హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ సొరకాయతో పప్పుచారు చేస్తున్నానండి. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కనుక కొంచెం నెయ్యితో పాటు సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ ఫ్రై ఐటమ్స్తో అయినా సరే చాలా సూపర్గా ఉంటుందండి. కాంబినేషన్ లంచ్ డిన్నర్ ఏ టైంలో అయినా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పప్పుచారుని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేనైతే హాఫ్ కప్పు వరకు కందిపప్పుని నానబెట్టి తీసుకున్నానండి. ఈ మెజరింగ్ కప్తో హాఫ్ కప్ వరకు. ఇప్పుడు అందులోకి 1.5 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నేను ఒక చిన్న సొరకాయలోని హాఫ్ తీసుకున్నానండి. లేతగా ఉన్న సొరకాయని తీసుకున్నాను. ఇవి పీల్ చేసేసుకొని వాష్ చేసేసి పెద్ద పెద్ద క్యూబ్స్గా కట్ చేసి తీసుకోవాలి. ఇవి చిన్నగా కాకుండా పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. అప్పుడే పప్పుచారులోకి సొరకాయ ముక్కలు టేస్ట్ చాలా బాగుంటుందండి. సొరకాయ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. డైజెషన్ కూడా చాలా త్వరగా డైజెస్ట్ అయిపోతుంది. సొరకాయ ముక్కల్ని కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పప్పు అయితే చక్కగా ఉడికిపోయిందండి. ఒకసారి ఇది మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి, మెదుపుకొని ఇది కనుక కొంచెం థిక్గా ఉంటే ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని మ్యాష్ చేసుకోవాలండి. మ్యాష్ చేసుకున్న పప్పుని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి 7 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి 3 ఎండుమిర్చి, కొన్ని కరివేపాకుని వేసేసి అవి బాగా వేయించుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలండి. ఆనియన్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయని అవసరం లేదు. కొంచెం పింక్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసుకున్నానండి. మెంతులు అయితే స్టార్టింగ్లోనే వేసుకోవాలి, తాలింపులో మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పించ్ ఇంగువ వేసుకోవాలి. ఇవన్నీ కూడాను చక్కగా సాటే చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి. సొరకాయ ముక్కలు వాటితో పాటు 5-6 పచ్చిమిర్చి కూడా చీల్చి వేసుకోవాలి. స్లైసెస్గా కట్ చేసి వేసుకున్న తర్వాత అదంతా ఒకసారి బాగా కలిపేసుకొని కవర్ చేసేసి అవి సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ అవి మంచిగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత చూడండి, ఇలాగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటోని చాప్ చేసి వేసుకోవాలి. టొమాటో అయితే ఎక్కువగా సాఫ్ట్ అవసరం లేదండి. ఒక 2 మినిట్స్ కోసం బాగా కలుపుతూ సాటే చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1.5 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ లేదా మాకు స్పైస్ని బట్టి కారం యాడ్ చేసుకోవచ్చండి. మేము ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా ఇందులో వేసాం కాబట్టి ఇదంతా బాగా కలిపేసుకొని ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి ఆ రసం వేసుకోవాలి. రసం తీసేసుకొని మాకు పప్పు ఒక కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి. అలా కలిపేసుకున్న తర్వాత కవర్ చేసేసి ఇది బాయిల్ వచ్చే వరకు మరిగించుకోవాలి. ఆ ముక్కలన్నిటికీ ఆ పులుపు పట్టేలాగా బాగా కలుపుతూ అది బాయిల్ వచ్చిన తర్వాత ఇందులోకి మేము మెదిపి పెట్టుకున్న పప్పుని వేసేసుకోవాలి. అలాగే పప్పుకి చిక్కదనం బట్టి వాటర్ కొంచెం యాడ్ చేసుకోవాలండి. మాకు అవసరం బట్టి వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని అందులోని సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని అవసరం ఉంటే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని 2 to 3 మినిట్స్ కోసం బాగా బాయిల్ వచ్చే వరకు మరిగించుకోవాలి. పప్పుని 2 to 3 మినిట్స్ కోసం మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి
వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యితో పాటు కానివ్వండి, ఏమైనా ఫ్రై రెసిపీస్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, హెల్త్కి కూడా చాలా మంచిది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.